ఆ పిఏను సీఎం సాక్షాత్తు సీఎం దూరం పెట్టాలి అని ఆదేశించిన సదరు మంత్రి మాట వినకపోగా ఆ పిఏనే వెనకేసుకొచ్చింది అది నిన్నటి వరకు. అయితే సాక్షి టీవీ వరుస కథనాలతో పిఏ సతీష్ ఫోన్ను సాలూరు టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యాచార బాధితురాలు కీలక ఆధారాలతో ఫిర్యాదు చేసి 4 రోజులైనా ఇంకా సతీష్ను అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు పోలీసులు. బాధితురాలికి సపోర్ట్ చేసిన వారి ఫోన్లు మాత్రం తీసుకుంటున్నారు. బాధితురాలి వెనక ఎవరున్నారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారే తప్ప ఆమెపై అత్యాచారం వేధింపులు జరిగాయా లేదా అనే కోణాన్ని పోలీసులు టచ్ కూడా చేయట్లేదు. సాలూరు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ ఇస్తారు. యుగంధర్, చెప్పండి, వరుసగా మనం కథనాలు ప్రసారం చేస్తున్నాం ఒక బాధితురాలికి న్యాయం చేయాలి అని. అయితే సీఎం చెప్పారు అన్న విషయం ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ అయినప్పటికీ ఆ మంత్రి పిఏనే వేసుకొస్తూ వస్తుండడం చూస్తున్నాం మనం. సో ప్రస్తుతం ఎట్టకేలకు ఆ పిఏ సతీష్ ఫోన్ అయితే వాళ్ళు పోలీసులు సరెండర్ చేసుకున్నారని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? హరి, మంత్రి గుమ్మడి సంజయ్ పిఏ మహిళ పైన అత్యాచారం చేశాడనేటువంటి కేసు పూర్తిగా దారి తప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ కేసులో గుమ్మడి సంజయ్ పిఏ అత్యాచారం చేశాడని, మంత్రి కుమారుడి తాలూకా ప్రమేయం కూడా ఉందని వాట్సాప్ చాట్లు ఉన్నాయని కూడాను బాధితురాలు నేరుగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత దీని మీద సీరియస్ గా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకుని సతీష్ ని విధుల నుంచి ఉద్యోగం నుంచి తొలగించింది. అయినా కూడా గుమ్మడి సంజయ్ అయితే తీరు మారలేదు. స్థానికంగా ఉన్నటువంటి సాలూరు పోలీసులను ఆమె ప్రభావితం చేస్తూ బాధితురాలు వెనుక ఎవరున్నారనే కోణంలో ఇప్పుడు విచారణ అయితే మొత్తంగా కొనసాగుతోంది. నిన్న సాక్షి టీవీ వరుసగా గత 2 రోజులుగా పిఏ సతీష్ ని విచారించట్లేదు అని కథనాలు ప్రసారం చేసిన తర్వాత ఆయన దగ్గర నుంచి మాత్రం సెల్ ఫోన్ అయితే తీసుకున్నారు. ఆ తర్వాత విచారణ మళ్ళీ అక్కడికే ఉంది. కానీ మరోవైపు బాధితురాల తాలూకా బంధువులు కానీ బాధితురాలకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ ఫోన్లు కూడా పోలీసులు తీసుకున్నటువంటి సరెండర్ చేసుకున్నటువంటి ఈ పరిస్థితి అయితే కనిపిస్తుంది. బాధితురాలు ఫిర్యాదు చేయడానికి వెనుక ఎవరున్నారు? పిఏ గాని ఆమె కుమారుడు గాని నిర్దోషులు, ఏమీ తెలియని వాళ్ళని నిరూపించుకోవడానికి అన్ని కారణాలను ఆమె వెతుకుతున్నారు. తన ఏదైతే టీడీపీలోనే ఒక వర్గం ఆమెకు సపోర్ట్ చేస్తుందని అనుమానంతో ఆ వర్గాన్ని కూడా ఆమె టార్గెట్ చేస్తూ లోకల్ గా సోషల్ మీడియాలో పోస్టులు కూడా ఆమె అనుచరులు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ కేసుని ఒక బాధిత మహిళకు అండగా ఉండాల్సినటువంటి మహిళా మంత్రి పూర్తిగా తప్పుదా పట్టించి ఆ బాధిత మహిళ అనుకున్నారో వాళ్ళందరినీ కూడా నరుక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. తన తాలూకా అంతరులను పిఏని గాని కుమార్ని గాని పూర్తిగా ఏ విధంగా తప్పించాలో అన్ని దారులు వెతుకుతున్నటువంటి ప్రయత్నమే మనకు కనిపిస్తుంది. అయితే ఈ రోజు కూడా మరి కొంతమంది విచారణ చేస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. అది ఈ కోణంలో జరుగుతుంది.